ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పెద్దగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో నక్సలైట్ కమాండర్ ఉధమ్ సింగ్ మృతి చెందాడు. సంఘటన స్థలం నుంచి ఆటోమేటిక్ AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదుర్కానుపులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎదుర్కానుపుల్లో నక్సలైట్ కమాండర్ అయినటువంటి ఉదయ్ సింగ్ అయితే మృతి చెందినట్టు సమాచారం ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటికే AK-47 తో పాటు పలు ముందు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఎదుర్కోవడం కొనసాగుతున్నాయి. ఇంకా మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ అంశాంతంలో ఉదయ్ సింగ్ అనే వ్యక్తి ప్రధానంగా ఆపరేషన్ కీలక ఆపరేషన్లు కూడా నిర్వహించారని చెబుతున్నారు. ఇతనికి రివార్డు కూడా ఉందని తెలిసింది. ఈ ఆపరేషన్ తెల్లవారుజామున అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. DRG మరియు CRPF కోబ్రా సైనికులతో అయితే తెల్లవారుజాము నుండి ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్న క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలకు మావోయిస్టులతో ఎదుర్కాన్పులు చోటు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎదుర్కాన్పులు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సాంగా నేపథ్యంలో అయితే ఈ రోజు అక్కడ పూర్తిగా ఛత్తీస్గఢ్ కావచ్చు, బీజాపూర్ అటు తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం ఏడుమూతలో భాగంగా కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మావోయిస్టులు తారసపడుతున్నారు. ఇప్పటికే మావోయిస్టుకు పెద్ద ఎత్తున కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం కావచ్చు, హిగ్మా మరణించిన తర్వాత పూర్తిగా సమూలంగా మావోయిస్టులను నాశనమైన చెప్పారు. ఇప్పటికే అమిత్ షా కేంద్ర మంత్రి సూచన ప్రకారం వచ్చే నెల మార్చి కల్లా పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, మావోయిస్టులు లేకుండా చేస్తామని చెబుతున్నారు. మరోవైపు మావోయిస్టులు కూడా లొంగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో అడవి ప్రాంతాల మావోయిస్టులు గుంపు కూడా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.